జాతీయ బీసీ మేధో మదన సదస్సు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది. దాదాపు 60 బీసీ కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, డాక్టర్లు, ఆఫీసర్లు అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 2 గట్టి సూచనలు ఇవ్వాలని చెప్పి అందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది, మేము అందుకు అభినందిస్తున్నాం. కానీ కులగణనను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు, తప్పుల తరకగా జరిగింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఓటర్ లిస్టులో 3,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటర్ కాని వాళ్ళు 62 నుంచి 62 లక్షలు కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంకా 3 లక్షల మంది చిన్న విద్యార్థులు ఉన్నారు. అంటే ఎటు కోణంలో ఆధార్ కార్డు చూసినా, ఓటర్ లిస్టు తీసినా 4 కోట్ల మందికి పైగా రాష్ట్ర జనాభా ఉంటే వీళ్ళ లెక్కల ప్రకారం 3,50,00,000 వరకే దాదాపుగా తీశారు. ఇది దాదాపు 50 లక్షల మంది, 40 లక్షల మంది తక్కువ జనాభా ఉన్నట్టు కనిపిస్తుందంటే ఇక్కడ లెక్కలు సరిగ్గా లేవనేది క్లియర్గా. ఇక రెండో విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కానీ ఎన్నికల ముందు ప్రతి సభలో మేము అధికారంలోకి రాగానే 42% బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు, పంచాయత్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు ఇస్తామని ఊరు వాడ ఏకం చేసి ప్రచారం చేశారు. దీన్ని నమ్మి ఆశపడి బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తీరా ఇప్పుడు 42%కు